5 దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటం తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అధికారికంగా ప్రారంభిస్తామని ప్రకటన చేయడం జరిగింది. అనేక త్యాగాలు జరిగినాయి. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో విద్యార్థులు, మేధావులు, రచయితలు, కళాకారులు, న్యాయవాదులు, లెక్చరర్స్, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అనేక మంది, చివరికి కుల సంఘాల వాళ్ళు, వృత్తి పని వాళ్ళు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం వహించినటువంటి ఈ సందర్భంలో వారందరికీ కూడా నేను చేతులెత్తి వినయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నాను. అయితే అనేక పార్టీలు, రాజకీయ నాయకులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు, సంఘీభావం తెలిపారు. ఉద్యమ నాయకులు, ఉద్యమ సంస్థలన్నీ కలిపి జరిపినటువంటి ఐక్య పోరాటంలో తెలంగాణ బంద్ పిలిపించిన సందర్భంలో అందరూ కూడా స్వచ్ఛంద బంద్ను పాటించి కూడా కేంద్రానికి తమ నిరసన తెలియజేశారు. కొంతమంది ఉద్యోగస్తులు రాజీనామాలు చేశారు. అదేవిధంగా అన్నిటికన్నా కూడా నాకు చాలా గుండెల్లో ఉన్నటువంటి, నేను భరించుకోలేకుండా ఉన్నటువంటి దుఃఖం ఏంటంటే చాలామంది యువ మిత్రులు, విద్యార్థి మిత్రులు, అనేక మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు